పంటల్లో అధిక దిగుబడిని సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంపిక కీలకం. అయితే పంటల సాగులో రైతులు చాలా వరకు చీడపీడల నివారణకు అధిక ఖర్చు చేస్తుంటారు. కానీ నివారణ కంటే నిరోధనే మేలని మనకు తెలుసు. అందుకే చీడపీడలు ఆశించాక పురుగు మందులు పిచికారీ చేసి అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం కంటే పంట విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే చీడపీడల్ని తక్కువ ఖర్చుతో నివారించొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులు వివిధ రకాల పంటల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం ఎక్కువ ఉంటుంది. మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో పురుగులు, తెగుళ్లను అరికట్టి తరువాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. పురుగు, తెగులు సోకిన తరువాత పిచికారీ చేసే మందులకు అయ్యే ఖర్చులో 10% మాత్రమే విత్తన శుద్ధికి అవుతుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా కీటకనాశిని మందులతో శుద్ధి చేసి తరువాత నీడలో ఆరబెట్టి శిలీంధ్రనాశిని మందులతో శుద్ధి చేసి చివరిగా జీవరసాయన మందులు లేదా జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏ పంటలో తీసుకున్నా కానీ మనకు పత్తిలో కానీ, వరిలో కానీ, లేదంటే పప్పు ధాన్యాల పంటలలో కానీ చూసినట్లయితే ఆ యొక్క విత్తనాలను సరి అయిన విత్తనాలను కనుక ఎంచుకొని విత్తుకున్నట్లయితే మనకు చాలా రకాల చీడపీడలు రాకుండా కాపాడుకుని దిగుబడులు పెంచే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వరి పంటలో మనకు సమస్యలు కనుక చూసినట్లయితే, ఒకటి విత్తనం ద్వారా వచ్చేటి కొద్దిగా అగ్గి తెగులు కానీ, లేదంటే మనకు ఈ యొక్క పాము పొడ తెగులు కానీ, లేదంటే తర్వాత మొలిచిన తర్వాత ఈ యొక్క కారణం తొలిచే పురుగు కానీ, తర్వాత ఒకటి ఉల్లికోడు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వీటిని తట్టుకునే రకాలను, అదేవిధంగా దిగుబడి ఎక్కువగా వచ్చే రకాలను కనుక ఎన్నుకొని ఆ రైతులు కనుక ఈ యొక్క విత్తనాలను సరి అయిన సమయంలో విత్తుకున్నట్లయితే ఈ యొక్క చీడపీడలు కూడా ఎక్కువగా రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. దాంట్లో వరి విత్తనాలను కనుక ఎకరానికి ఒక 25 కిలోలను తీసుకొని వాటిని నానబోసేటప్పుడు ఒకసారి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెగుళ్ళు అనేటివి దాదాపుగా ఈ యొక్క గాలి ద్వారా రావచ్చు, తర్వాత నీటి ద్వారా రావచ్చు, తర్వాత విత్తనం ద్వారా కూడా రావచ్చు. అదేవిధంగా మనకు సాయిల్ బార్న్ డిసీజెస్ నేల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి రకాల తెగుళ్ళన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధిగా కూడా మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి రసాయన మందులతోటి కానీ, లేదంటే జీవన ఎరువులతోటి కానీ, లేదంటే జీవ రసాయనాల ద్వారా కానీ ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు. ముందుగా మనకు ఈ యొక్క రసాయన మందులు కనుక చూసినట్లయితే కార్బెండిజం మరియు మ్యాంకోజిబ్ కలిసినటువంటి ఈ యొక్క సాఫ్ కానీ, స్ప్రింట్ కానీ, లేదంటే బావిస్టిన్ కానీ, ఈ 3 మందులలో ఏదైనా కానీ విత్తనానికి పట్టించేటప్పుడు ఒక 2 గ్రాములు కనుక కిలో విత్తనానికి కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని వడ్లు నానబోసేటప్పుడు ఒక 25 కిలోలు ఎకరానికి కనుక వాడినట్లయితే ఒక 50 గ్రాములు కనుక దాంట్లో నీళ్ళల్లోనే కలుపుకొని 24 గంటలు కనుక నానబోసి మండగట్టుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను మనం విత్తనం ద్వారా రాకుండా ఒక నెల రోజుల వరకు, అంటే నారు దశలో వరకు కూడా ఎలాంటి తెగుళ్లను కూడా రాకుండా కాపాడుకునే అవకాశం. తర్వాత నారు దశలో వచ్చే ఇంకోటి మనకు ప్రధాన సమస్య ఏంటంటే, వరిలో ఈ యొక్క మొగిపురు యొక్క రెక్కల పురుగులు కానీ ఇవి చాలా తిరుగుతున్నాయని చెప్పేసి చాలామంది కూడా చాలా రకాల మందులను కూడా పిచికారీ చేయడం జరుగుతుంది. దానికి బదులుగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క వేప నూనెను ఒక 5 ml లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ, దీంతో పాటుగా కూడా అస్టాప్ పొడి ఎసిపేట్ అనే మందును కూడా 1.5 గ్రాముల లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క రెక్కల పురుగులను కానీ, లేదంటే వాటి యొక్క గుడ్డు దశలను కానీ నాశనం చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా మనం ఈ యొక్క నారు దశలో ఉన్నప్పుడు కూడా గుళికలు కూడా చాలామంది వేస్తూ ఉంటాం. ఆ గుళికలలో కూడా మనకు చూసినట్లయితే ఈ యొక్క ఫెక్టరా గుళికలు కానీ, లేదంటే మనకు ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ, లేదంటే 4G కెల్డాన్ గ్రాన్యూల్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. వాటిని ఒక దాదాపుగా 5 ఎకరాలకు కూడా కలుపుకొని నారుకు కనుక చూసినట్లయితే 1 కేజీ గుళికలను కనుక 5 ఎకరాలకు వచ్చే నారుకు కనుక వేసినట్లయితే ఈ యొక్క ముగ్గు పురుగు యొక్క గుడ్డు దశలను కానీ మనం లార్వా దశలను కానీ సమర్థవంతంగా నాశనం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దీంతో పాటుగా వరితో పాటుగా కూడా ఇప్పుడు దాదాపుగా వర్షాలు పడగానే ఈ యొక్క పత్తి కూడా చాలామంది రైతులు కూడా విత్తే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పత్తి ఆల్రెడీ మనకు ఈ యొక్క పురుగు మందుల వాటి ద్వారా విత్తన శుద్ధి చేసే వస్తుంది. కానీ మనకు ఈ యొక్క తెగుళ్ళు కూడా రాకుండా ఉండాలంటే ఆ యొక్క విత్తన శుద్ధి చేసిన పత్తి గింజలను కూడా మనము ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే జీవన రసాయన మందును అనగా ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి అంటే దాదాపుగా 2 ప్యాకెట్లకు కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని ఒక రోజు నీడలో ఆరబెట్టుకొని కనుక విత్తినట్లయితే మనకి యొక్క తెగుళ్ళను కూడా పత్తిలో రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. తర్వాత కందులో కూడా చాలామంది రైతులు కూడా ఈ యొక్క వర్షాలు పడగానే కంది విత్తనాలను కూడా విత్తుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కంది విత్తనాలను కూడా మనకు ఎలాంటి విత్తన శుద్ధి చేయకుండానే వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులు కూడా రాకుండా ఉండాలంటే మనకి యొక్క ఇమిడాక్లోపిడ్ అనే మందును ఒక 5 ml కనుక కిలో విత్తనానికి కలుపుకొని విత్తి తర్వాత విత్తన శుద్ధి చేసి ఎండకు ఆరబెట్టుకొని అదేవిధంగా దీంట్లో కూడా తెగుళ్ళ మందులను కూడా కలుపుకునే అవకాశం ఉన్నది. కాబట్టి తెగుళ్ళు కూడా రాకుండా ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే మందును కూడా ఈ యొక్క విత్తన శుద్ధి చేసిన తర్వాత ఒక 3-4 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ 10 గ్రాములు కిలో విత్తనానికి కనుక కలిపి నీడలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే కూడా ఎలాంటి తెగుళ్ళను కూడా మనం రాకుండా కందిలో కూడా ఎలాంటి తెగుళ్ళను రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. సో ఈ యొక్క 3 పంటలలో కూడా మనం ఎలాంటి తెగుళ్ళు కానీ చీడపీడలను కానీ పురుగులు రసం పీల్చే పురుగులను కానీ రాకుండా విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేసుకొని రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క చీడపీడల మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాను. కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో బెండ విత్తే రైతులు సాగులో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుండి 10 టన్నుల దిగుబడి తీయవచ్చు. వీటి సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం. తొలకరి పంటగా జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలను ఎంచుకుని సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చంటూ తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. ఈ ఖరీఫ్లో ముఖ్యంగా పండించేటువంటి ప్రధాన కూరగాయలు బెండ, టమాటా మరియు మిరప, వంకాయ మరియు ఇతర ఆకు కూరగాయలైనటువంటి తోటకూర, బచ్చల కూర, గోంగూర మరియు కొత్తిమీర, పాలకూర కూడా పండించవచ్చు. కాకపోతే కొత్తిమీర, పాలకూరకి మనకు కొంచెం లేట్ అంటే ఆగస్టు, సెప్టెంబర్లో నాటుకుంటే బాగుంటుంది. ఇవి కాకుండా ఇతర తీగజాత కూరగాయలు అనేటువంటి బీర, కాకర, సోర మరియు ఇతర తీగజాత కూరగాయలను కూడా మనం పండించుకోవచ్చు. ఇందులో అన్ని కూరగాయ పంటల్లో మనకు ప్రధానంగా వంకాయ, టమాటో మరియు ఈ బెండ అనేవి ప్రధాన పంటలు. ఎందుకంటే వీటి యొక్క మార్కెటింగ్ రేట్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. ఈరోజు మనము బెండ సాగు ఏ విధంగా చేయగలో మనం తెలుసుకుందాము. సంవత్సరం మొత్తం బెండను పండించుకోవచ్చు. బట్ ప్రధాన పంటగా మనము వేసవి మరియు ఖరీఫ్లో ఎక్కువగా పండిస్తాము అధిక దిగుబడి కొరకు. ఈ ఖరీఫ్లో మనము బెండను వచ్చేసి జూన్ మరియు జూలై మాసం వరకు మనము విత్తనాలు నాటుకోవచ్చు. జూలై తర్వాత ఆగస్టులో నాటుకున్నట్లయితే మనకు విత్తన మొలక శాతం తక్కువగా ఉంటుంది మరియు మనకు మొక్కలు అనుకున్నంత పెరుగుదల ఉండక పొట్టిగా ఉంటాయి. బెండకి ముఖ్యంగా అనుకూల వాతావరణం అంటే మనము
ఎక్కువగా వేడి వాతావరణం అనుకూలం, చల్లటి వాతావరణం అనుకూలం కాదు. దీనికి సగటు ఉష్ణోగ్రత 20 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. రాత్రి ఉష్ణోగ్రత మనకు 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్నట్లయితే మనకు విత్తన మొలక శాతం బాగుంటుంది, మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. మరియు దీనికి అనుకూలమైన నేలలో వచ్చేసి అన్ని రకాల నేలలు అనుకూలము. మనకు pH వచ్చేసి 6 నుంచి 6.8 వరకు మనకు pH ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు బెండలో ముఖ్యంగా విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యము. మన ప్రాంతంలో దొరికే రకాలైతే అర్క అభయ, అర్క అనామిక మరియు ఇతర రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు వచ్చే సగటు దిగుబడి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది మనకి. ఇంకా మనకు పంజాబ్ పద్మని, వర్ష, విశాల్ ఇలాంటి రకాలని మనం ఎగుమతి రకాలుగా మనము మన దేశంలో ఉపయోగిస్తున్నాము. విత్తనాల ఎంపిక అయిపోయిన తర్వాత విత్తన మోతాదు మనకు ఒక ఎకరానికి వచ్చేసి సూటి రకాలైతే మనకు 6 నుంచి 8 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. అదే మనకు సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల వరకు మనకు విత్తనం సరిపోతుంది. విత్తనం తర్వాత మనకు విత్తనాలని నేరుగా విత్తుకోవాలి. బెండకాయకి విత్తనం విత్తుకునే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధిలో ముఖ్యంగా చేసుకోవాల్సింది 5 గ్రాముల ఇమ్డాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రైకోడర్మా విరిడే 4 గ్రాముల కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము నేలని గుల్లబర విధంగా మనము చేసుకుని రిడ్జెస్ అండ్ ఫర్రో మెథడ్ ఫాలో అవుతూ బోదల మీద విత్తనాన్ని మనం నాటుకోవాలి. విత్తనాన్ని నాటేటప్పుడు మనము బోదకి ఒక వైపు 10 to 20 సెంటీమీటర్స్ లోతులో మనం విత్తనాన్ని నాటుకోవాలి. పాదుకు ఒకటే మొక్క వచ్చే విధంగా మనం నాటుకోవాలి. విత్తనాలు నాటుకున్న తర్వాత మనకు ముఖ్యంగా వెంటనే నీళ్లు పారించాలి. ఎందుకంటే కొంచెం బెండకాయ విత్తనం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది, విత్తన మొలకెత్తడానికి టైం పడుతుంది. కాబట్టి విత్తనం మొలకెత్తే ముందే మనం కొంచెం నానబెట్టుకున్నట్లు, 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టుకున్నట్లయితే మనకు విత్తన మొలక శాతం బాగుంటుంది. బెండ విత్తిన 45 రోజుల నుంచి ప్రతి 2-3 రోజులకు ఒక కోత చొప్పున కొయ్యాలి. ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి. కోతలు ఏమాత్రం ఆలస్యమైనా కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది. ప్రతి కోతలోనూ ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది. పంటకాలం 3 నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నుంచి 5 నెలల వరకు పంటకాలం పొడిగించి అధిక దిగుబడి పొందవచ్చు. బెండ ధరల్లో మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా సరాసరిన కిలోకు 10 నుంచి 15 రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు. దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు 30 నుంచి 50 వేల నికర లాభం ఆర్జించే అవకాశం ఉంది. పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు దిగుబడుల రాక పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభపడుతున్నారు. అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవటంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీనివలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ప్రస్తుతం పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల దృష్ట్యా రైతులందరూ కూడా, ఉద్యాన పంటల రైతులందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి. ఎందుకంటే
పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నార అటువంటిది ఎక్కువ బాష్పోత్సకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని, ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచడం కొరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకోవాలి. ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా వరి పొట్టు, మనకు వరిగడ్డి, అలాగే రాలిపోయిన ఆకులు, కొన్ని గులకరాళ్ళు, మనకు పల్లిపొట్టు, ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క మొక్క యొక్క కింది భాగాన్ని కప్పించేవారు. మొక్క చుట్టూరా మనకు ఏదైనా పద్ధతిని కప్పించడం మనం మల్చింగ్ అంటాము. ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము LLDPE యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ మనం వాడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మన్నికైనటువంటిది, అలాగే గాలిని ఎటుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకొని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఎక్కువగా మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది. మినిమం ఒక 80% నీటిని ఆదా చేస్తుంది. అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చింగ్ వేయడానికి కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక 30 నుంచి 50% వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనం అధిగమించవచ్చును. అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మజీవులు ఏవైతే మనకు హానికరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరూ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనకు మల్లు తయారు చేసుకుంటాము. అంటే మనకు ఎత్తైన మల్లు తయారు చేసుకున్న దానిపైన మన డ్రిప్ పద్ధతిలో డ్రిప్పుని పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఎత్తు మల్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లోతుగా పెరిగి వేర్లు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలన్నీ కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూరంగా కూడా సైడ్స్ అన్నీ కూడా మనము ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్చింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి. లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు తీసుకుంటే మనకు 20 నుంచి 35 మైక్రాన్ల మందమైనటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము. అదేవిధంగా పండ్ల తోటలో అయితే మనకు 50 నుంచి 100 మైక్రాన్ల ఉన్నటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో వచ్చేసి 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్ల మల్చింగ్ షీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క మల్చింగ్ షీటు మనము వేసుకునే పంటను ఆధారంగా చేసుకుని మనము ఆ యొక్క పంట మనకు మొక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చింగ్ షీట్కి. ఇప్పుడు ఉన్న మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు మల్చింగ్ షీట్ మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చింగ్ షీట్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ యొక్క మల్చింగ్ షీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు డ్రిప్ పద్ధతి వాడుతున్నాం కాబట్టి ఇచ్చే ఎరువుల్ని కూడా మనము డ్రిప్లో ఇస్తాము. దీన్ని ఫర్టిగేషన్ అంటాము. కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మన ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్కకు అందుతుంది. ఈ సంవత్సరం మామిడి పూత బాగానే ఉన్నప్పటికీ కాయ దశకొచ్చేసరికి తెగులు సోకి పూతంతా మాడిపోయింది. దీనికి తోడు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతుల్ని మరింత దెబ్బతీశాయి. సాధారణంగా దిగుబడి తగ్గితే పంట ధర పెరుగుతుంది. కానీ మామిడి విషయంలో దిగుబడితో పాటు ధరలు కూడా పడిపోయాయని మామిడి తోటల్ని పెంచుతున్న అనంతపురం జిల్లా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లుగా మామిడి సాగు చేయడమంటే మామిడి తోటల పెంపకం, నిర్వహణలో అనుభవం, నైపుణ్యం సాధించడం. ఈ కాలంలో పెంపకానికి అనువైన పద్ధతులు, చీడపీడల నివారణ, ఎరువుల వాడకం, దిగుబడిని పెంచే పద్ధతులు వంటి విషయాలలో ఒక మంచి అవగాహన ఉంటుంది. అయితే ప్రకృతి, మార్కెట్ ముందు ఈ అనుభవం ఓడిపోతోంది. ఇందుకు నిదర్శనం అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన రైతు ఓబుల్ రాజు. తనకున్న 10.5 ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్న రైతుకు ఈ ఏడాది కలిసి రాలేదు. పూత బాగానే వచ్చినా కాయ నిలవలేకపోయింది. దీంతో దిగుబడులు తగ్గాయి. మార్కెట్లో కూడా ధర లేకపోవడంతో రైతు ఈసారి కూడా నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి చెట్లు పెట్టుకోండి సార్, ఈసారి పంట కూడా తక్కువ సార్. ఇది ఎన్ని ఎకరాలు పెట్టారు? 10.5 ఎకరా సార్. ఎన్ని మొక్కలు అంటారు? ఇది ఫస్ట్ 750 చెట్లు పెట్టినాం సార్.
ఇంకా అప్పుడప్పుడు పోయినవి ఉండి ఎంత ఇప్పుడు ఒక 650 700 లోపల ఉంటాయి సార్ అంతేను. ఎంత ఒక 20-30 చెట్లు తక్కువ ఉంటాయి సార్ అంతేను. 28 అడుగులు ఇచ్చినాను సార్ చెట్టుకి. ఈ 15 ఏళ్ళు సార్ ఇప్పుడు. ఈ మాయిత్తు బీనిస మల్లిక ఏదో బెంగళూరు 10 చెట్లు నాటి ఒక 5-6 చెట్లు ఉండే సార్ అంతే. ఎక్కువ ఉండేది ఈ మాయిత్తు మల్లిక బీనిస. ఫస్ట్లో మేము కొనకచ్చి పెట్టినాం సార్ చెట్లు ఇవి. చెట్టు వచ్చి అప్పుడు ఆర్డీటీలో 10 రూపాయలు పడింది సార్ మాకు ఫస్ట్లో వచ్చి. ఇప్పుడు పెరిగిపోయింది సార్ అవి కూడాను. ఇప్పుడు పంటకు వచ్చినప్పటి నుంచి 5 లక్షల దాకా వస్తుంది సార్ మాకు పెట్టుబడి. ఇప్పుడు ఖచ్చితంగా 5 లక్షలు దాటెత్తుంది కూడా. ఆ మందు లేకుంటే కాపురాదు. పూత రాకనే కనీసం అంటే 2-3 సార్లు కొడతాం సార్. పురుగు ఏదన్నా ఉంటుందని ఇంకో నెలకు అట్లా పోతుంది. పోతన్నాగా 2-3 స్ప్రేయింగ్లు చేయాలి సార్. అవి చేస్తే ఇంకా అటు నుంచి పూత స్టార్ట్ అయితే వారానికో 10 నెలలకో కొడతాండాలి. రొంత పిండి పడింది అనుకో ఇంకా అట్లా కొడతానే ఉండాలి. కనీసం అంటే కాయ సైజు వచ్చేసరికి ఓ 17-18 తూలు కొట్టాలి సార్. కాయ సైజుకి వచ్చేసరికి ఇంకా అప్పుడు నిలిపేస్తాం. కాయ అంత మాత్రం వస్తే అంతవరకు కొట్టాలి సార్. కొట్టినప్పుడల్లా 20,000 దాటిపోతుంది సార్. జనవరి పోయి ఫిబ్రవరిలో వచ్చింది సార్ పూత. అందుకు పూత నిలవలేదు సార్. ఊరివే ఫిబ్రవరి లాస్ట్కి అయిపోయింది పూత. ఒక వారానికే ఎదురు కొట్టేస్తారు పూత అంతా చెట్లలోనూ. ఇక ఈ మల్లిక ఏడన్నా అట్లా పట్టుకొని ఈ కాయ పడింది అంతే. మల్లిక సార్ బెంగళూరు పోతే 1,10,000 1,20,000 కానీ పోతుంది సార్. దాని టైం పడితే టన్ను. ఇప్పుడు మన పోయింటే అంతా ఈ సైజుకాయ కూడా 50 రూపాయలు పడింది సార్. 50 రూపాయలు పడితే ఈ కూలీలది బండి బాడికి వాళ్ళకి అమ్మేసింది. మళ్ళీ సూటు అన్నీ పోతే ఏంది రాదు సార్. అది ఎరువులు ఎట్లా ఏమి ఎరువులు వేస్తారు? మన పేడ ఎరువు వేస్తాం సార్ మేము. ఈ పొటాస్ అంట ఏదన్నా అంతా అవో 5 మూట్లు అవో 4 మూట్లు అంతా కాంప్లెక్స్ కలుపుకొని చెట్టుకు 4 కేజీలు 3 కేజీలు 5 కేజీలు చెట్టుని బట్టి పోస్తాం సార్. ఒకటే పరివేసి ఇడిచి పెడతాం. అంత బూడిసేస్తాము. ఇంకా మనం ఏము ఇంకా కాయ సైజు వస్తే డ్రిప్ మందు 4,000 5,000 ఉంటుంది సార్. అది అవి ఒక 7-8 మూట్లు 10 మూట్లు ఇంకా ఇడుతుంటాం. కాయ సైజు వచ్చేకి చాయ్ నుంచి వచ్చేకి ఇడుతుంటాం సార్. అంతే. ఇది ఇలా మాకు తోటలో వచ్చి వ్యాపారం తీసుకుపోతుంటారు. వస్తారు సార్. ఎవరైనా తినేవాళ్ళు వచ్చి కొనకపోతా అంటారు సార్. అలవాటు పడినారు ఓ 3 ఏళ్ళ నుంచి వచ్చి కొనకపోతా అంటారు. 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు 4-5 కలిసి 50 కేజీలు అట్లా మంచికింది కొనకపోతారు. ఈసారి కాయ లేదు కాబట్టి బంద్ చేసిన ఫోన్లు చేస్తారు వాళ్ళు. అలవాటు పడిన వాళ్ళు సార్. కాయ బాగుంటుంది. ఇట్లా కాయ మాగి రాలుతూ ఉంటుంది. ఆ కాయని చూసి మేము అప్పుడే కాయ కనుక్కుంటాం. ఈ కాయ అయింది 4 నాలుగు మాగుతుందని పీకి ఊరిగడ్లేసి రగ్గు కప్పేస్తాం. 4 రోజులు 3 రోజులకు మాగిపోతుంది. అట్లా పోతుంటాం సార్. అంతేనా. 5 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెడతారు. మీకు ఎక్కడ లాభం రాలేదు. ఎందుకు ఈ పంటనే నమ్ముకోండి? ఏంది లేదు సార్. నాకు భూమి లేదు. పని చేసేవాళ్ళు లేరు. యాదవ్ ఉన్ని సాట్ కన్నట్లు ఇదే చేసుకుంటే సార్. ఇంకేరే భూమి లేదు. కూలి చేసేవాళ్ళు లేరు. ఎవరు పాలేము సార్ కూలి. యాదవ్ మనకి ఇదే. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి లీజుకి ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు కట్టినట్టు ఇచ్చుకుంటూ వచ్చిన. యాదవ్ భగవంతుని నమ్ముకుంటే ఆపొద్దున్నాడు. గడ్డకెత్తే 5 లక్షలు మిగిలితే మనకు వస్తుంది ఇంకా డబ్బు అని నిలబెట్టుకున్నాను సార్. అంతే. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.